హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మేము. సో ఈరోజు మన పంచాయతీలో విషయం ఏంటి అంటే, మిస్టర్ బచ్చన్ ప్రివ్యూస్ కంప్లీట్ అయినాయండి. సో ఈ మూవీ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, రివ్యూ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పేస్తాను మీ ముందుకి. ఫస్ట్ ప్లస్ మాట్లాడుకుందాం. దీనిలో ప్లస్ పాయింట్ వచ్చేసి జగపతి బాబు గారి యాక్టింగ్ సూపర్ ఉంది. ఇంకా రవితేజ గారి ఎనర్జీ చెప్పాల్సిన అవసరమే లేదు, సూపర్. ఇంకా భాగ్యశ్రీ ఎనర్జీ కూడా చాలా బాగుంది, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. అండ్ అనదర్ వచ్చేసి మన సిద్ధు జొన్నలగడ్డ క్యామియో రోల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, సూపర్ అసలుకి. సో ఇంకా మైనస్ మాట్లాడుకుంటే కనుక మన గబ్బర్ సింగ్ మూవీ అంతాక్షరి అనేది ఒకటి ఎట్లా పెట్టారో, సేమ్ డబ్బింగ్ హిందీ సినిమా డబ్బింగ్ ఎట్లా చేశారో ఇది కూడా మిస్టర్ బచ్చన్ మూవీ కూడా రైడ్లా ఒక హిందీ మూవీ రైడ్ అనేది సేమ్ తీశారు. బట్ సేమ్ టు సేమ్ తీసినా బాగుండేది, కానీ దీన్ని చాలా ల్యాగ్ అండి. ఎస్, 2 hours 40 minutes ఉంది మూవీ, బట్ కరెక్ట్గా తీస్తే ల్యాగ్ లేకుండా కనుక ఉంటే 2 hours కంప్లీట్ అయిపోయేది. సో అదొక మైనస్. ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఆర్కెస్ట్రా లవ్ ట్రాక్ ఫస్ట్ హాఫ్ మొత్తము కొంచెం ల్యాగ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి సేమ్ గబ్బర్ సింగ్లో సాంగ్స్ ఎట్లా పెడతారు అంతాక్షరుడు, దీనిలో ఆర్కెస్ట్రా ట్రాక్ అదే నడుస్తూ ఉంది. కానీ అది ఒక 20 minutes 30 minutes అంటే బాగుంటుంది, కానీ చాలా ఎక్కువ అయిపోయింది. అది ఇంకొక మైనస్. సో ఆర్కెస్ట్రాది లవ్ ట్రాక్ ఇదంతా చాలా మైనస్ అండి. సో ఇంకా సెకండ్ హాఫ్ మొదలవుతుంది అన్నప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ జగపతి బాబు గారి ఇంటికి మీదే ఎక్కువ నడుస్తూ ఉంటుంది. దీంట్లో ఓవరాల్గా స్టోరీ చెప్పాలి అంటే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక నిజాయితీగా ఉండే సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ రైట్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈ స్టోరీ. సో దీంట్లోనే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి, అండ్ భాగ్యశ్రీ యాక్టింగ్ బాగుంది, రవితేజ గారు కూడా చాలా బాగున్నారు. బట్ దీన్ని ఎక్కువ ల్యాగ్ చేశారు. యాజ్ యూజువల్ హరిశంకర్ డైలాగ్స్లో మార్క్ అనేది కనిపించింది, హరిశంకర్ మార్క్ కనిపించింది. గబ్బర్ సింగ్లో డైలాగ్స్ ఎట్లా ఉంటాయో సేమ్ దీనిలో కూడా మిస్టర్ బచ్చన్లో కూడా సేమ్ అలాంటి మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి. బట్ దీన్ని ఎక్కువ ల్యాగ్ 2 hours 40 minutes చేయడం అనేది దీనికి మూవీకి చాలా మైనస్ అండి. ఏదేమైనా రైడ్ మూవీ, హిందీ రైడ్ మూవీలానే తీశారు అని చెప్పేసి అలానే అంటున్నారు. బట్ యాజువల్గా నా ఒపీనియన్కి వస్తే కనుక సినిమా బాగుంది, బట్ 2 hours అయితే కనుక ఇంకా బాగుండేది. దాన్ని ఎక్స్టెండ్ చేసి చేశారు. దీనిలో సినిమాకి ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, సిద్ధు జొన్నలగడ్డ క్యామియో రోల్ దీంట్లో ఉంది, చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్గా సినిమా 2 hours 40 minutes యావరేజ్ అనే చెప్పాలి. ఎందుకనంటే ల్యాగ్ ఎక్కువగా ఉంది. ల్యాగ్ లేకోకుండా కొంచెం ఇవన్నీ తీసేసి 2 hours తీసి మెయిన్ కంటెంట్ వరకు చేస్తే కనుక బాగుండేది నా ఒపీనియన్. సో చూద్దాము, ఇంకా నెక్స్ట్ ఇంకా పెద్ద బిగ్ మూవీ ఉంది కాబట్టి, సో దానికి ఇంక ఎట్లా ఉండిద్దని. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ. నేను మేము. థ్యాంక్ యూ.